अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वारंगल के हनमकुंडा में दहली में तलबा पर मुबैना लाठीचार्ज के खिलाफ तलबा तंजीमों ने एक शिला पार्क में एहतजाज किया। मुजाहिरीन ने मरकजी हुकूमत के खिलाफ नारेबाजी करते हुए तलबा के जमहूरी हुकूक के तहफ़्फ़ुज़ का मुतालबा किया। तलबा रहनुमाओं ने कहा कि पुरअमन एहतजाज हर शहरी का आईनी हक और उसे दबाना जमहूरी अक़दार के मनाफी। जब मोदी डरता है, जब मोदी डरता है। भाई जरा अदबन गुजारिश है, जरा पीछे के साइड आ जाइए। सब लोग यहाँ पे स्टेज के सामने खड़े तो अच्छा नहीं लग रहा। प्लीज ऐसा इस तरह बच जाइए सब लोग। चलो नहीं यार Good evening to everybody. So my name is Sriharshit Reddy. I am from Hyderabad. So I know NEET in the year of 2022. So I also want to talk about it. Telugulo chepta. So first of all, NEET exam is not that simple, bro. నేను చాలా కష్టపడి నిద్ర మానుకొని 2 years కష్టపడి చదివిన తర్వాత ఎగ్జామ్ ఇచ్చేసిన తర్వాత సడన్ గా పేపర్ లీక్ అయిపోయిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మళ్ళీ ఆ ఎగ్జామ్ ని ఇంకోసారి ఇవ్వాలంటే ఇట్స్ లిటరల్ టార్చర్. ఒక స్టూడెంట్ కి ఆ ఫీలింగ్ రావడం అనేది చాలా తప్పు. సో ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ పార్షియల్లీ ఎడ్యుకేటెడ్. 10th కూడా పాస్ అయి ఉంటారు చాలా మంది. వీళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటున్నారు. సో దే ఆర్ పుట్టింగ్ పాలిటిక్స్ ఓవర్ పీపుల్. అండ్ నీట్ అనేది ఏదో చిన్న ఎగ్జామ్ కూడా కాదు. ఇట్ ఈస్ అబౌట్ డాక్టర్స్, ఫ్యూచర్ డాక్టర్స్. సో ఆ పేపర్లు నమ్ముకొని దే ఆర్ జస్ట్ సెల్లింగ్ ద కంట్రీ. అండ్ ఫెయిలియర్ ఆఫ్ బీజేపీ. ఇంత పెద్ద ఎగ్జామ్ లిటరలీ 2.5 మిలియన్ పీపుల్ రాస్తారు ఈ ఎగ్జామ్ ని. అట్లాంటి ఎగ్జామ్ లో అంత ఈజీగా పేపర్ ఎట్లా లీక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ నాట్ ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్, ఈ రోజు బీజేపీయే ప్రాబ్లం. దట్ ఈస్ ద రూట్ కాజ్. నాకేమనిపిస్తుంది అంటే ధర్మేంద్ర ప్రధానే ప్రాబ్లం కాదు. ధర్మేంద్ర ప్రధాన్ ప్లేస్ లో ఎవరున్నా అది జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అదొకటే కాదు, ఫైనాన్స్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఫ్లానే ఉంది. అందరిలో ఫ్లానే ఉంది. మనందరికి తెలుసు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా ప్రైవేట్ లైఫ్ మెయింటైన్ చేస్తారు. సో ఈ ఇష్యూ కాదు, పెట్రోల్ గురించి E20 ఇష్యూ అన్నప్పుడు సైలెంట్ ఉన్నారు. మణిపూర్ లో కొట్టుకొని చచ్చిపోతుంటే సైలెంట్ గా ఉన్నారు. అసలు ప్రతి విషయంలో సైలెంట్ గా ఉంటారు వాళ్ళు. బట్ వన్ ఫైన్ డే విల్ రిసీవ్ ఎ ట్వీట్ మెలోడీ అని. ఆ తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి చాలా రోజులు అవుతుంది. నీట్ పేపర్ ఎగ్జామ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. బట్ అవర్ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ థర్స్డే ఈ రోజు రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన ఏమని చూశారు, వీళ్ళందరూ ఒక 10 రోజులు బాగా స్ట్రైక్ చేస్తారు, వదిలేస్తారు, తర్వాత అయిపోతుంది ఈ ఇష్యూ అనుకున్నారు. ఇది జరగకపోయేసరికి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, హీ కేర్స్ అబౌట్ స్టూడెంట్స్ మోర్ అని చెప్తున్నారు అక్కడ మాన్సూన్ సెషన్ లో. అంటే హీఈస్ ట్రైయింగ్ టు ప్లే ద విక్టిమ్ కార్డ్ నౌ. అంటే హీఈస్ థింక్ పీపుల్ ఆర్ సో డమ్. And what is happening in Jantar Mantar is totally wrong. Students peaceful గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ హ్యాస్ నో రైట్ టు బీట్ దెమ్. వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరగడం అనేది, ఈవెన్ ఉమెన్ ఆర్ గెటింగ్ అసాల్టెడ్. సో అది పోలీస్ చేస్తున్నారా, పోలీస్ తో చేపిస్తున్నారా, ఐ డోంట్ నో. బట్ దట్ ఈస్ టోటలీ రాంగ్. పొలిటీషియన్స్ ని కూర్చోబెట్టి కొట్టేయాలి అక్కడ యాక్చువల్లీ. అండ్ ఈ విషయం ఒకటే కాదు, చాలా రోజుల క్రితం ఆర్జేఆర్ మెడికల్ కాలేజ్ లో ఒక రేప్ జరిగింది.